దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉన్నాయి సింగిల్ స్క్రీన్ థియేటర్స్. ఒక మాస్ సినిమా వచ్చినా, ఏదైనా సినిమాలో మాస్ ఆడియన్స్ ఎక్కువ శాతం ఉన్నప్పుడు, అలాగే ఏ సినిమానైనా సరే ఒక రకమైనటువంటి ఎమోషన్ని ఫీల్ అవ్వాలంటే అందరూ కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ని ఇప్పటికి కూడా చాలా సినిమాలు రిలీజ్ అయితే ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్వి కావచ్చు, లేకపోతే మన తెలుగు సినిమాలో అగ్ర హీరోస్ అయినటువంటి మెగాస్టార్ది కానీ ఇవన్నీ కూడా ఇప్పటికీ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అనగానే ఒక వైబ్ వస్తూ ఉంటుంది. కానీ లేటెస్ట్గా FICCI 2026 ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 2025 మొత్తం మీద చూసుకుంటే మొత్తం ఇండియాలో 3% సింగిల్ స్క్రీన్ థియేటర్స్ గ్రోత్ అంటే వృద్ధి పెరిగాయని చెప్తూ ఉంటే, కేవలం సౌత్ ఇండియన్ స్టేట్స్లో మాత్రం 1% పడిపోయాయని. ఇంకా చెప్పాలి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. తెలంగాణ, ఆంధ్ర రెండు కలిపితే దాదాపు 100 థియేటర్లు సింగిల్ స్క్రీన్వి మూతపడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా 54 థియేటర్లు మూతపడ్డాయి. ఈ సంవత్సరంలో ఎందుకు ఇటువంటి డౌన్ఫాల్ చూస్తూ ఉంది? సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కేవలం OTT వల్ల, లేకపోతే ఆర్థిక కారణాల వల్ల? ఒకవేళ ఈ రెండు కారణాలు అనుకుంటే మరి మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడా లేని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లోనే ఎందుకు ఎక్కువ కనిపిస్తుంది? దానికి కారణాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మొదటి కారణం వచ్చేసి నిర్వహణ వ్యయం పెరగడం. అంటే దాని మెయింటెనెన్స్ కాస్టులు పెరగడం ఒకటి, ఎలక్ట్రిసిటీ బిల్స్ పెరగడం. ఎప్పుడు డిస్ట్రిబ్యూటర్స్కి ప్రొడ్యూసర్స్కి మధ్య ఏదో ఒక ఇష్యూ. 2025లో మనం గమనిస్తే స్ట్రైక్కి వెళ్ళడం సింగిల్ స్క్రీన్ థియేటర్స్ వాళ్ళు, నిర్మాతలకి వీళ్ళకి మధ్య గొడవలు జరుగుతూ ఉండడం, ఇదంతా కూడా మనం చూసాము. 2025 చాలా వరకు చూసాము. ఈ గొడవలు ఒక పక్క, ఇంకో పక్కన వీటి వ్యయం పెరుగుతూ ఉండు. ఇవన్నీ కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అంటే పెద్ద లాభసాటి వ్యవహారం కాదు అన్నటువంటి ఒక ఫీలింగ్ని తీసుకొచ్చాయి. దీంతో కొంత దీన్ని నడిపే వ్యాపారస్తులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కువ ఆసక్తి చూపించకపోవడం ఒక కారణంగా చూడొచ్చు. దీంతో పాటు ఈ మధ్యగా వచ్చిన ఇంకొక గొడవ ఏంటంటే రెంటల్ స్పేస్ వర్సెస్ పర్సంటేజ్ మోడల్. ఇది కూడా ఇప్పుడు గొడవ నడుస్తూ ఉంది. ఇన్ని గొడవల మధ్య సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అయితే కొంత తెలంగాణలో వెనకబడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా సిమిలర్ అదే పొజిషన్ ఉంది. సినిమాల్లో ఎక్కువ మంది మల్టీప్లెక్స్ల వైపు ఆకర్షించబడ్డం అనేది కూడా ఇంకో కారణంగా చెప్పుకోవచ్చు. సెకండ్ కారణం అందరూ చెప్పుకునేది OTT. ఇది ఓవరాల్గా అందరికీ వర్తిస్తుంది. ఇంకా చెప్పాలంటే OTTలో వచ్చిన తర్వాత తెలుగు సినిమాల కన్నా కూడా ప్రేక్షకులు ఎక్కువ తమిళ, మలయాళ సినిమాలు, మిగిలిన సినిమాలు ఎక్కువ చూస్తున్నారనేటువంటి ఫ్యాక్ట్ని కూడా ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది. అంటే కొంత కంటెంట్ వైజ్ కూడా OTT అంటే ఏ సినిమాలైనా చూడొచ్చు, కానీ ఎంతైనా రీజనల్ సినిమాలు చూడడానికి కొన్నైనా చూస్తారు. తెలుగులో క్వాలిటీ సినిమాల మేకింగ్ తగ్గుతుంది కాబట్టి కొంత మిగిలిన సినిమాల వైపు ప్రేక్షకులు మల్లుతున్నారు. అదొక రీజన్. దానికి తోడుగా OTT కూడా రావడం వల్ల ఇది సింగిల్ స్క్రీన్ థియేటర్స్కి కొంత స్కోప్ తగ్గిందని అనుకోవచ్చు. ఇంకొక కారణం తీసుకుంటే హైదరాబాద్ లాంటి సిటీస్లో రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు చాలా లాభసాటిగా మారిపోయింది. ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ కట్టి దానిలో అన్ని సీట్స్ అరేంజ్మెంట్ అంతా చేసిన తర్వాత ఏదన్నా సినిమాకి, పెద్ద సినిమాలు అయితే పర్లేదు అంతో ఇంతో పికప్ అవుతుంది, కానీ ప్రతి వారం పెద్ద సినిమా రిలీజ్ కాదు. చిన్న హీరోల సినిమాలు వచ్చినప్పుడు కనీసం బ్రేక్ ఈవెన్ రాదు, నష్టాలు వచ్చే పరిస్థితి ఎక్కువ. ఈ సమయంలో ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్ని నడపడం కన్నా ఏ కమర్షియల్ కాంప్లెక్స్ గానో మారిస్తే ఎక్కువ లాభం వస్తుందనేటువంటి ఆలోచన కూడా చాలామందికి రావడం వల్ల చాలామంది సింగిల్ స్క్రీన్ థియేటర్స్ని మూతపడ్డము, లేకపోతే వాటిని మానేయడం చేస్తున్నారు. సో ఈ ఫ్యాక్ట్లో చూస్తే రియల్ ఎస్టేట్ అన్నది హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇప్పుడు విస్తరిస్తున్నటువంటి విజయవాడ నగరంలో కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇంకొకటి మారిన ఆడియన్స్. ఒకప్పటి ఆడియన్స్ టేస్ట్కి ఇప్పుడు ఆడియన్స్ టేస్ట్కి చాలా డిఫరెన్స్ వచ్చింది. దీంట్లో ఒక OTT ఫ్యాక్టర్ కూడా ఉంది. OTTలో మనం సినిమా చూసినప్పుడు చాలా రిలాక్స్డ్గా ఇంట్లో కూర్చుంటాం, AC వేసుకుంటాం, కావాల్సినవి తింటూ ఉంటాం. ఇట్లా ఒక కంఫర్టబుల్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. సో ప్రేక్షకులు ఇదే ఎన్వైరన్మెంట్ని థియేటర్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఒక సింగిల్ స్క్రీన్ని ఒక మల్టీప్లెక్స్ని కంపేర్ చేసుకున్నప్పుడు మల్టీప్లెక్స్లో హ్యాపీగా AC ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది, సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా చూడడానికి ఎన్వైరన్మెంట్ అంతా కూడా ఒక లగ్జరియస్ ఫీల్ ఇస్తుంది, చాలా సౌకర్యవంతమైన ఫీల్ ఇస్తుంది. కానీ సింగిల్ స్క్రీన్స్ ఎప్పటికీ కూడా అప్డేట్ కాకపోవడం, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అప్డేట్ కాకుండా అదే పాతబడినట్టు ఉండడం, ఇవన్నీ కూడా ఈ అట్మాస్ఫియర్ వల్ల కూడా ఇప్పటికి ప్రేక్షకులు అటువైపు అట్రాక్ట్ కాకపోవడం అనేది కూడా ఇంకో కారణం. ఓవరాల్గా చూస్తే మరి సింగిల్ స్క్రీన్స్ పడిపోవడం దాన్ని ఎలా చూడాలంటే దీన్ని ఒక స్ట్రక్చరల్ క్యాలిబ్రేషన్గా చూడొచ్చు. దీన్ని చూసి సింగిల్ స్క్రీన్స్ అప్డేట్ అవుతాయా? సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పడిపోవడం అన్న పరిణామాన్ని చూస్తే ఒకటి కంటెంట్ విషయంలో తెలుగు సినిమాలు ఎంత బలంగా ఉండాలి, ఇంకొకటి సింగిల్ స్క్రీన్ అనేవి పాతకాలం నాటి తరహాలో కాకుండా ఈ తరం సింగిల్ స్క్రీన్స్ ఉండేలా ఎలా అప్డేట్ అవుతూ ఉండాలి. అలాగే మిగిలిన రీజనల్ సినిమాతో తమిళ్, మలయాళం లాంటి సినిమాలు మంచి టాక్ తెచ్చుకుంటున్న సందర్భంలో మనం వాటిని బీట్అవుట్ చేసేలాగా డబ్బుడ్ సినిమాల కన్నా కూడా ముందు మనం దూసుకుపోయేలా ఉండాలంటే ఎటువంటి కంటెంట్తో రావాలి? కేవలం స్టార్ ఇమేజ్ సినిమాలే కాకుండా చిన్న హీరోలు కూడా అంతే ఇమేజ్ బిల్డ్ చేసుకుంటే తప్ప ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ అంతో ఇంతో బయటపడలేని పరిస్థితి. ఇవన్నీ కూడా కొన్ని లెసన్స్ అయితే నేర్పిస్తూ ఉన్నాయి. సో 2025 గురించి ఈ రిపోర్ట్ చెప్పింది. మరి 2026 ఈ రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో మార్పు వస్తుందో లేదో వేచి చూడాల్సిందే.